నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సిఎన్ వార్తలు. ఎస్సిఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లికి ఘనంగా చలిబోనాలు. వసంత పంచముత్సవాలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు. ఎస్పీ జానకి శర్మిల వెల్లడి. నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న 2 వ్యక్తుల అరెస్ట్. అదనపు ఎస్పీ రాజేష్ మీనా వెల్లడి. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమాన్ని అనుసరించి కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ముగిసిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో చనిబోల పండుగను భక్తులు శక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నిర్మల్లోని బుధవారపేట పోచమ్మ ఆలయం, బంగల్పేట మహాలక్ష్మి ఆలయంతో పాటు అమ్మవారి ఆలయం వద్ద భక్తులు తమ బోనాలు సమర్పించేందుకు ఉదయం నుండే బారులు తీరారు. నిన్నటి రాత్రి నైవేద్యం వండిన అనంతరం ఉదయం అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం నుండి తమ బోనాలను నెత్తిన పెట్టుకుని అమ్మవారికి సమర్పించిన అనంతరం తమ పిల్ల పాపలను కుటుంబాలు చల్లగా చూడాలని మొక్కులు తీర్చుకున్నారు.
చలిబోనాల పర్వదిన సందర్భంగా ఆయా ఆలయాలను ఆలయ కమిటీ నిర్వాహకులు విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేపట్టారు. లక్ష్మమ్మ పోచమ్మల బోనము జయంగా బోనాన్ని పూజిస్తూ బొట్లు పెట్టంగా లక్ష్మమ్మ పోచమ్మల బోనము జయంగా బోనాన్ని పూజిస్తూ బొట్లు పెట్టంగా బోనం మీదాడింది నాగు పసుపు బొట్ల మీదాడింది నాగు బోనం మీదాడింది నాగు పసుపు బొట్ల మీదాడింది నాగు లక్ష్మమ్మ పోచమ్మల బోనము జయంగా బోనాన్ని పూజిస్తూ బొట్లు పెట్టంగా పట్టు చీరలు తెచ్చి పసుపు కుంకుమలిచ్చి వయ్యారంగా తల్లికి ఓడి బియ్యం పోసి పట్టు చీరలు తెచ్చి పసుపు కుంకుమలిచ్చి వయ్యారంగా తల్లికి ఓడి బియ్యం పోసి ఓడిలో తేలింది నాగు ఓడి బియ్యం మీదాడింది నాగు ఓడిలో తేలింది నాగు ఓడి బియ్యం మీదాడింది నాగు గడమూసాక బెట్ట తాటి తాలకపోతే తాటి చెట్లలోన ఈత పోదల్లలోన గడమూసాక బెట్ట తాటి తాలకపోతే తాటి చెట్లలోన ఈత పోదల్లోన తాటి మీద ఆడింది నాగు ఈతవనములో ఆడింది నాగు తాటి మీద ఆడింది నాగు ఈతవనములో ఆడింది నాగు బొట్టు చీర సారే నైవేద్యమును పెట్టి పోషించామని తల్లిని మనసారా వేడా బొట్టు చీర సారే నైవేద్యము పెట్టి పోషించామని తల్లిని మనసారా వేడా బొట్టు మీదాడింది నాగు కనురెప్పు మీదాడింది నాగు బొట్టు మీదాడింది నాగు కనురెప్పు మీదాడింది నాగు బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి క్షేత్రంలో సోమవారం నిర్వహించే వసంత పంచమి వేడుకలకు ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి శర్మల ఆదివారం తెలిపారు. అమ్మవారి దర్శనం అక్షరాభ్యాసం కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖతో అన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అడిషనల్ ఎస్పీ ఇద్దరు ఏఎస్పీలు ఎప్పటికప్పుడు బందోబస్తు పర్యవేక్షణ తెలిపారు. సీసీ కెమెరా నిఘా ఏర్పాటు చేశామని భక్తులకు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే దగ్గరలోని పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నకిలీ నోటు చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు నిర్మల్ డివిజన్ అదనపు ఎస్పీ రాజేష్ మీనా ఆదివారం తెలిపారు. తానూరు మండలం బోండాత్ గ్రామానికి చెందిన షేక్ ఖదీర్ అనే వ్యక్తి ఈ నెల 1వ తేదీన జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో వంశీ వద్ద కూరగాయలు కొంచేసి 500 రూపాయలు ఇచ్చాడు. అది గమనించిన వంశీ నకిలీ నోటుగా గుర్తించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకొని అతనితో పాటు బస్టాండ్లో మరో వ్యక్తి సురేష్ను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 500 రూపాయల 43 నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ను తరలించి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో పట్టణ సేవ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. आज 1 फरवरी 2025 को सुबह हमने 2 लोगों को अरेस्ट किया है, जिसमें पहला इंसान कादिर नाम का जो आरटीसी बस स्टैंड पर 500 रुपए का फेक नोट्स से सब्जी खरीद रहा था। वहां उसको पकड़ने जाने के बाद पुलिस के अधिकारी को बताया, तो वहां उसको पुलिस स्टेशन लेके गए। उससे पूछताछ करने के बाद उसने बताया एक सुरेश नाम का लड़का है, वो भी उसके साथ शामिल है। दोनों से पूछताछ करने के बाद हमें ये पता चला कि 83,500 के नोट्स उनसे बरामद हुए, 2 मोबाइल फोन हुए, जो वो एक संदीप नाम से व्यक्ति है जो महाराष्ट्र के परबानी जिले से है, वहां से वो लोग रुपए एक्सचेंज करते हैं। 25,000 रुपए देने के बाद उन्होंने 50,000 रुपए लिए। ये उनका सिस्टम चल रहा है लास्ट कुछ सालों से। फर्दर इन्वेस्टिगेशन करने पे हमें और भी अक्यूज मिलेंगे, तो उसके बाद हम चार्जशीट फाइल करेंगे। साथ ही एक और चीज निर्मल में मैं ये बताना चाहता हूँ कि बहुत सारी सोशल मीडिया पे पोस्ट, जैसे व्हाट्सएप, इंस्टाग्राम पे कम्युनिटी हेट्रेड के लिए पोस्ट की जा रही है। वो पोस्ट एक दूसरे की कम्युनिटी के लिए पीस को भंग कर रही है। अब इससे दरखास्त है कि आगे ऐसी पोस्ट न करें। आज ही हमने 3 लोगों को रिमांड किया है जस्ट इस पोस्ट के रिगार्डिंग। आपसे ये अनुरोध है कि ऐसा आगे न करें। धन्यवाद। సారంగపూర్ మండలోని సుప్రసిద్ధ శ్రీ అడెలి మహాపోచమ్మ ఆలయాన్ని బోదెమ్మెల్లి అనిల్ జాదవ్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ పూజారి శ్రీనివాస్ శర్మ ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థప్రసాదం చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ ఎంపీపీ ఏఎంసీ చైర్మన్ తుల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. జనానంతరం శుద్ధ ఆచర్యం సమర్పయామి. మహాదేవాయ విద్మహే ధీమహి. చలి బోనాల పండుగ రోజున చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. చేపలు తింటే ఆరోగ్యం బాగుంటుందని, వ్యాధులు దూరం అవుతాయని ప్రజల నమ్మకం. దీంతో నిర్మల్ జిల్లా కేంద్రం బోయవాడలో చేపల మార్కెట్లో ఆదివారం ఉదయం చేపల కోసం జనాలు ఎగబడ్డారు. ప్రజలు చేపలు కొనుగోలు చేయడంతో సందడిగా మారింది. వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకారులు చేపలు తీసుకొచ్చి విక్రయించగా వాటిని స్థానికులు కొనుగోలు చేశారు. బోనాల పండుగ ప్రభావంతో చేపల ధరలు పెంచి విక్రయించారు. ప్రజలు ధరలు ఏమాత్రం లెక్క చేయకుండా కొనుగోలు చేశారు. వ్యాపారులు పెద్ద ఎత్తున చేపలు తెప్పించి విక్రయించారు. సారంగపూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో ఆదివారం ఉదయం నుండి గ్రామ దేవతలు మహాలక్ష్మి, ముత్యాలమ్మతో పాటు ప్రసిద్ధిగాంచిన అడెలి మహాపోచమ్మ ఆలయం వద్ద కొత్త బియ్యం, బెల్లం పాయసం, పెరుగన్నం నైవేద్యాలు, బొన్నాలు సమర్పించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రం గాజులపేట విశ్వనాథ్పేట్ 11 kV ఫీడర్ మరమ్మతుల దృష్ట్యా సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డి నాగరాజ్ తెలిపారు.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు గాజులపేట్, డాక్టర్ సైన్, ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నివాసం, బైల్ బజార్, అగ్రికల్చర్ మార్కెట్ ఏరియా, మోచిగల్లి, బుదార్పేట్, గాంధీ చౌక్, కబూతర్ కమాన్, నాయుడువాడ, బోయివాడ, రామరావు బాగ్, బంగల్పేట్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని వినియోగదారులు సహకరించాలని కోరారు. సోన్మన్లోని గంజాల్, మాదాపూర్, పాక్పట్ల, కూజన్పల్లి, న్యూవెల్బల్, బొప్పారం గ్రామాల్లో ఆదివారం బోనాల పండుగ గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. బాజా భజంత్రి నడుమ గోదావరి నది నుండి తీసుకొచ్చిన జలాలతో గ్రామ దేవతలను శుద్ధి చేసి ప్రత్యేక బుద్ధి నిర్వహించారు. అనంతరం కొత్తకొండలో తయారు చేసిన నైవేద్యాన్ని పసుపాకులు అమ్మవారికి సమర్పించి మొక్కులు తీసుకున్నారు. పోచమ్మ తల్లికి నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం ఆలయ మీద సాపంక్తి భోజనాలు చేశారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిండు పోనములెత్తి గంట దీపములు పెట్టి 7 రక్క ఎల్లెన్ను గుడి ఏ విధంగా బయలుదేరుతున్నారంటే 7 రక్కలు గుడినరా తల్లి ఏమని మాటలాడినరా 7 రక్కలు గుడినరా తల్లి ఏమని మాటలాడినరా 7 రక్కలు ఏమని మాటలాడినరా 7 రక్కలు ఏమని మాటలాడినరా 7 రక్కలు గుడినరా తల్లి ఏమని మాటలాడినరా ఏమని మాటలాడినరా మీరు ఎక్కని పలుకులు వలికినరా బారి బొమ్మల సందు బంగారి బొట్టు పెట్టి కురుసాటి బొమ్మల కుంకుమ రేగలు పెట్టి ఎడమ కాలు లేపుతుంటే ఏది మా బండారి రాలంగా కుడి కాలు లేపుతుంటే కుంకుమ బండారి రాలంగా ఆడుకుంటత్తవా పోషమ్మ నువ్వు పాడుకుంటత్తవా పోషమ్మ ఆడుకుంటత్తవా పోషమ్మ నువ్వు పాడుకుంటత్తవా మాయమ్మ ఆడుకుంటత్తవా పోషమ్మ ఆడుకుంటత్తవా మాయమ్మ ఆడుకుంటత్తవా పోషమ్మ ఆడుకుంటత్తవా మాయమ్మ ఆడుకుంటత్తవా పోషమ్మ నువ్వు పాడుకుంటత్తవా పోషమ్మ ఆడుకో పోషమ్మ ఆడుకోవే నువ్వు పాడుకో పోషమ్మ పాడుకోవే అబ్బబ్బ కదరో నా దాయి దమ్ముల్లారా అబ్బబ్బబ్బబ్బబ్బ సిన్నంగా దండిగా దర్యాబుతోని ఆనందమాయ గదరా నా దాయి దమ్ముల్లారా ఆనందమాయ గదరా సోన్మండలం కడ్తాల్ గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై అదుపుతప్పి వ్యాన్ బోల్తా పడింది. స్థానికుల కథనం ప్రకారం MH40 AK 2958 నంబర్ గల DCM వ్యాన్ నాగ్పూర్ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తోంది. కడ్తాల్ గ్రామ సమీపంలో రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికే చేరుకొని వివరాలు సేకరించారు. రహదారిపై వ్యాన్ బోల్తా పడడంతో కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. మొత్తం వీడియోలు ప్రతి ఒక్క వీడియో మామిడిమండలూరు ఆయా గ్రామాల్లో చరిబోలాల పండుగను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. పొనకల్లో మహిళలు ప్రత్యేకంగా పసుపు చీరలు కట్టుకుని గ్రామ దేవతలకు బోనాలు సమర్పించారు. నీ గుడి ముందర పందిరి గుంజలే పోషమ్మ అంటూ పాటలు పాడారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోడు టప్పుల్ మోగ జోరు సప్పుల్ ఎంట యాట పిల్లల్ నాటుకోడి పుంజుల్ నీ తానకు బయలెల్లినమే మైసమ్మ తల్లి పిల్ల జల్ల కదిలినమే ఎల్లమ్మ పచ్చి కుండల్ పెట్టి పసుపు సున్నాల్ కట్టి కొత్త పట్టల్ ఎత్తినామే బోనాల్ పాయసాలు తెచ్చినమే పోషమ్మ నిన్ను పానమెత్తు మొక్కుతమే పెద్దమ్మ నెత్తి సుట్ట పట్ట చూసి మురిసెనంట చుట్టూ రాశి వాలుగే సంబురాలు కంట తుక్కు మద్దెనంట గోలుకొండ కోట గజ్జగట్టి దరువులేసి ఆడే బల్కం పేట 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 తడిబట్ట తానాల్ నియమాల బోనాల్
మాల గట్టి తెచ్చినావు తొలగించు గండాల్ ఎండి గంట దీపాలు కరిగించే పాపాల్ కాళికా కరుణ గల్లని సల్లని సూపులు సారంగపూర్ మండలం స్వర్ణ గ్రామంలో హనుమాన్ సప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వీడిసి ఆధ్వర్యంలో నారాయణ స్వామి బృందం కాలేరుపోతున్న వెంకరచే శ్రీ పోతులూరి వీరభద్రేశ్వర బుర్రకథ ఏర్పాటు చేశారు. వీడిసి సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నక్షత్రాలు కనిపించునయ్యా ఆకాశమున నేడు వింతలు మంత్రిలోన మేఘమాతాడు సప్త సాముక్తాలు ముప్పొంగుడయ్యా ఇంద్రవెల్లి మండలిని ఆదివాసుల ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రమైన నాగోబాలయానికి 40,000 విలువ గల దీపాలు ఆదివారం వితరణగా అందజేశారు. నిర్మల్ పట్నాకు చెందిన ప్రముఖ డాక్టర్ నారం స్వప్న శశికాంత్ నాగదేవతాలయానికి దీపాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు తీర్థ ప్రసాదం చేశారు. అనంతరం నాగోబాలయ నిర్వాహకులు వీరిని శాలువతో ఘనంగా సత్కరించారు. హైదరాబాద్లో ఈ నెల 7వ తేదీన నిర్వహించే 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఎస్ఎఫ్ జాతీయ నాయకులు బిక్కి మురళీకృష్ణ అన్నారు. ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్ర అంబేద్కర్ చౌక్లో వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. మాదిగల బల ప్రదర్శన కోసం నిర్వహిస్తున్న కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున మాదిగలు ఉపకులాలు తల్లిరావాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ కట్టుబడి ఉండి వెంటనే చేపట్టాలన్నారు. 1,00,000 డప్పులు 1000 గొంతుకుల భారీ బహిరంగ సభను చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, సాయిచంద్, శనిగార ప్రవీణ్, మోహన్, లక్ష్మణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 7వ తారీఖు నుండి నిర్వహించినటువంటి 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో పోస్టరు ఆవిష్కరించడం జరిగింది. నిర్మల్ జిల్లాలో మాదిగ ఉపకులాలు ఫిబ్రవరి 7వ తారీఖున జరిగినటువంటి మహోత్తరమైన సాంస్కృతిక కార్యక్రమంలో మాదిగలు పెద్ద సంఖ్యలో వచ్చి హైదరాబాద్లో జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. అట్లాగే మాదిగ ఉపకులాలు ప్రతి ఒక్కళ్ళు సంకన డప్పేసుకొని హైదరాబాద్కు కంపల్సరీ ప్రతి ఒక్క అన్నలు సంఖకు తప్పేసుకొని కంపల్సరీ రావాలి. బట్టిగా ఎవరు కూడా రావద్దు. వచ్చిన ప్రతి ఒక్క అన్న దగ్గర సంఖకు డప్పు ఉండాలి. మన బలం ఏంది మనం ఏంటనేది హైదరాబాద్లో కంపల్సరీ నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి నిర్మల్ జిల్లా నుంచి అధికంగా మాదిగ ఉపకులాలు హైదరాబాద్ తరలి రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మామడ మండలిలోని పొన్కల్ గ్రామంలోని నాగదేవత ఆలయ నిర్మాణానికి ఆదివారం ఆలయ కమిటీ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు భూమి పూజ చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య నాగదేవత హనుమానాల నిర్మాణం కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గంగయ్య, వీడీసీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, నాయకులు గంగారెడ్డి, భూమేష్, శ్రీనివాస్, రాజారెడ్డి, లింగన్న, ముత్యం రెడ్డి, ఆలయ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనండి క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, వీర్య, అభయ, ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధ్యర్థం ధర్మ, అర్థ, కామ, మోక్ష, చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇహజన్మని
జన్మాంతరేషు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యైః కృతయ నానావిధ దోష పరిహారార్థం ఇందులో అక్షంతల పసుపు కలశ పూజ కలశముఖే విష్ణుకంఠే రుద్రసమాశ్రితాః మూల తత్ర స్తోబ్రహ్మ మధ్యే మాతృగణాసుతాః కుక్షౌ సాగరా సర్వే సప్తదీపావ సుందరా ఋగ్వేదో దేజో వేదో సామ వేదో అధర్వణ అంగైశ్చ సైతా సర్వే కలశాం సమాశ్రితః సావిత్రి శాంతి పుష్టి కరీధలాయాంతు దేవజార్తంత తక్షేకారకాగంగే జయమ్నే సేవ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లికి ఘనంగా చలిబోనాలు. వసంత పంచముత్సవాలకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు. ఎస్పీ జానకి షర్మిల వెల్లడి. నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న 2 వ్యక్తుల అరెస్ట్. అదనపు ఎస్పీ రాజేష్ మీనా వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.